సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం. దేశ పౌరుల యందు ఏదైనా సరే మేము సాధించగలం, మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి, ఏటికి ఎగసన్నా ఒకడు లాగితే 1,00,000 మంది దిగసన్నా లాగారనుకోండి, ఇంకా ఎలా వృద్ధిలోకి ఎడుతుంది? చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేమిటో తెలుసా? అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు. ఇదిగో లక్ష్మి లేదిప్పుడు, లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు, లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు, లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు. ఇవి ఎందుకో తెలుసా? పురాణం వేదానికి భూతద్దం. నీ జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని. ఇంద్రుడు అంటేనే మనకేం గుర్తొస్తుంది? స్వర్గలోకాధిపతి. ఆయన అనుభవించినటువంటి ఐశ్వర్యం ఉండదు, అంతటి ఐశ్వర్యం అయింది. ఆ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఆయనకి? అమ్మవారిచ్చింది. శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తూ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అన్నారు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ. దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. అటువంటి చూపు కలిగిన తల్లి వైక్షణమీక్షణార్థ, నా వంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు. తన కొరకు కాదు, బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు. ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు. దేనికి భ్రష్టుడయ్యాడు? ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం, ప్రసాద తిరస్కారం. ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా, అది ఉపద్రవాలకి గుర్తు. మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కోడలు ప్రసాదం పుచ్చుకోకపోతే ఉత్తర క్షణంలో, కోడలు అంటే నేను అత్తగారి వైపు నుంచి చెప్పాను, ఆ వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది, భర్త వచ్చాడని. వెంటనే పడవ మునిగిపోయింది. ఓ అశరీరవాణి పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని. ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది, పడవ పైకి తేలింది. ఏమిటా కథ? వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పేయడమే అనుకోవచ్చు. కాదు, అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆ ఇంట తింటున్నది ప్రసాదం. అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది, ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది. ఈశ్వర ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు. జీవితము ప్రసాదము కావాలి. నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామం చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకనంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు, ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు, ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసినవాడు వాడు, వాడి శాసనానికి అగ్ని వండింది, ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే. నేను తింటే రుచి వాడి అనుగ్రహం.
లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను, యజ్ఞం కింద తింటానని 3 మాటలు నీతి మెతుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు హవిస్సు అగ్నిహోత్రంలో? పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం 1 వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు. ఇప్పుడు ఆయన జన్మ తరించింది. ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.